Hello everyone, this is Dr. Shruthi, infertility consultant from Ferty9 hospitals here at LB Nagar branch. So next topic వచ్చేసి hysteroscopy అండి. సో hysteroscopy and laparoscopy రెండు టర్మ్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. లాప్రోస్కోపీ ఏంటి, hysteroscopy ఏంటి అనేది. సో జస్ట్ నౌ యాజ్ వీ డిస్కస్డ్, లాప్రోస్కోపీ ఈజ్ డన్ త్రూ అబ్డామిన్. అంటే అబ్డామిన్లో చిన్న 2-3 హోల్స్ చేసి దాంట్లో కెమెరా పెట్టి మన ఆర్గన్స్ అన్నీ విజువలైజ్ చేయడము లాప్రోస్కోపీ అంటారు. అంటే స్కాన్లో మనకి గర్భాశయము ఇవన్నీ ఒక షాడో లాగా కనిపిస్తాయి. అది డైరెక్ట్గా మనిషిని చూసినట్టు లాప్రోస్కోపీ అనమాట. సో డైరెక్ట్ కెమెరా పెట్టి యూట్రస్ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది, ఏమైనా అబ్నార్మల్ షేప్ ఉందా, పర్ఫెక్ట్గా గ్లోబ్యులర్గా ఉందా యూట్రస్, ఓవరీస్ బాగున్నాయా, ట్యూబ్స్ అన్నీ కరెక్ట్గా అలైన్డ్ ఉన్నాయా, ఇవన్నీ చూసేది లాప్రోస్కోపీ అనమాట. సో బయటి నుంచి నిలబడి మనం ఈ ఆర్గన్స్ అన్ని, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్ని చూసినట్టయితే దిస్ ఇస్ కాల్డ్ లాప్రోస్కోపీ. అదే గర్భాశయం లోపట అంటే ఇలా, సో ఇన్సైడ్ ఆఫ్ ద యూట్రస్, సో యూట్రస్ లోపల లైనింగ్ ఎలా ఉంది, దాని లోపల బ్లడ్ సప్లై ఎలా ఉంది యూట్రస్కి, యూట్రస్ లోపల నుంచి ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా ఇన్సైడ్ ఏమైనా చిన్న పాలిప్స్ ఉన్నాయా. పాలిప్స్ అంటే ఎక్స్ట్రా ఎండోమెట్రియంమే ఎక్స్ట్రా గ్రో అయినప్పుడు దాన్ని పాలిప్ అని మనం పిలుస్తాం అనమాట. సో ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, లేదా యూట్రైన్ అనామలీస్ అంటే ఏదైనా సెప్టమ్ పొరలాగా అడ్డంగా ఏదైనా గోడ ఉందా, లేదా యూట్రసే రెండు విధాలుగా బైఫర్కేట్ అయి ఉందా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం లోపల స్కోప్ పెట్టి చూసినట్టయితే అప్పుడు మనకి యూట్రస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సో ఈ హిస్టరోస్కోపీ ద్వారా మనం వెజైనాలో ఏమన్నా ఇంటర్నల్గా ఉన్నాయా కూడా క్లియర్గా చూసుకోవచ్చు. సర్విక్స్ ఈ పార్ట్ అనేది సర్విక్స్ అనమాట. సర్విక్స్ ఇస్ నథింగ్ బట్ ది ఎంట్రన్స్ టు ద యూట్రస్ యొక్క ద్వారం అంటారు. సో సర్వైకల్ గ్లాండ్స్, దాని బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఏమైనా బాగా వైట్ డిశ్చార్జ్ ఉందా, అవన్నీ కూడా మనం సర్విక్స్ చూసుకోవచ్చు. దెన్ ఇంకాస్త లోపలికి ఎంటర్ అయినట్టయితే వీ కెన్ సీ ఆల్ 4 వాల్స్. అంటే యూట్రస్కి సేమ్ ఒక రూమ్ లాగానే ఒక యాంటీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్, లేదా లేటరల్ వాల్స్ ఉంటాయన్నమాట. సో ఏ వాల్ నుంచి ప్రాబ్లం వస్తుంది, చిన్న చిన్న గడ్డల్లాగా ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, అన్నీ కూడా ఈ హిస్టరోస్కోపీ ద్వారా వీ కెన్ ఈజీలీ డయాగ్నోజ్. సో చాలామంది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్ళు నార్మల్గా ట్యాబ్లెట్స్తో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఒక 80% వరకు మనం వాళ్ళని ఆ ఐవీఎఫ్ ద్వారా, ఐయుఐ ద్వారా, చాలా పద్ధతుల ద్వారా మనం ప్రెగ్నెన్సీ తెప్పించే అవకాశం ఉంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం మనం సర్జరీ లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయలేము. సో అవి ఎలాంటి ప్రాబ్లమ్స్కి హిస్టరోస్కోపీ కావాలి. సో హిస్టరోస్కోపీలో కూడా 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి జస్ట్ మనం గర్భాశయంలో కెమెరా పెట్టి చూసి ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ డయాగ్నోస్టిక్ హిస్టరోస్కోపీ. అంటే వీ జస్ట్ డయాగ్నోస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. అండ్ దిస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ థెరప్యూటిక్. అంటే ఇందులోనే డయాగ్నోసిస్తో పాటు వాటిని ట్రీట్మెంట్ కూడా చేస్తే దాన్ని థెరప్యూటిక్ అంటారనమాట. సో హిస్టరోస్కోపీలో ఈ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేయడంతో పాటు వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిస్టరోస్కోపీలో చిన్న పాలిప్ లాగా లేదా చిన్న ఫైబ్రాయిడ్ లాగా కనిపించింది అనుకోండి, నార్మలీ బేబీ ఇంప్లాంట్ అయ్యేది యూట్రస్ ఫండస్ దగ్గర కానీ అప్పర్ బాడీలో కానీ ఇంప్లాంట్ అవుతుంది. అంటే దిస్ ఈస్ ద ప్లేస్. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ద ఎంబ్రియో గెట్స్ ఇంప్లాంటెడ్. సో ఈ ప్లేస్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఏదైనా పాలిప్ ఉందా, మరి అది ఉంటే ఎలా, అది ఈ హిస్టరోస్కోపీ అనే చిన్న టెక్నిక్ ద్వారా మీ అబ్డామిన్ పైన ఏ కట్స్ లేకుండా వెజైనా నుంచే స్కోప్ పంపించి వెజైనా నుంచి ఆ పాలిప్స్ అన్ని తీసేయడం జరుగుతుందన్నమాట. దిస్ ఇస్ హార్డ్లీ 10 to 15 minutes ప్రొసీజర్ అండి హిస్టరోస్కోపీ. అనెస్థీషియా ఎఫెక్ట్ కూడా చాలా చిన్న షార్ట్ అనెస్థీషియానే ఇస్తారనమాట. సో పేషెంట్ మత్తులో కూడా ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఉండదు. అంత చిన్న టైమింగ్లో మీ బాడీ పైన ఏమీ మనకి మార్క్ లేకుండా ఈ చిన్న ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకోవచ్చు త్రూ హిస్టరోస్కోపీ. సో హిస్టరోస్కోపీ దేనికి యూజ్ చేస్తామంటే రిమూవల్ ఆఫ్ పాలిప్స్, రిమూవల్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. ఈ ట్యూబ్స్ దగ్గర కూడా ఒక్కొక్కసారి పాలిప్ వచ్చి బ్లాక్ చేస్తుందన్నమాట. సో వీటి వల్ల ఏమవుతుందంటే స్పర్మ్ అండ్ ఎగ్ కలిసే ఛాన్స్ ఉండదు. అలాంటి పాలిప్ రిమూవ్ చేసినట్టయితే ట్యూబ్ అండ్ ఎగ్ కలిసి, స్పర్మ్ అండ్ ఎగ్ కలిసి మంచి ఎంబ్రియో ఫార్మేషన్లో మనకి హెల్ప్ చేస్తుంది. సో వన్ మోర్ థింగ్ ఈజ్ యూట్రైన్ అనామలీస్. అంటే సెప్టమ్ మధ్యలో ఏదైనా పొర లాంటిది ఏర్పడ్డా కూడా సింపుల్ హిస్టరోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్
ఆ సెప్టమ్ని హిస్ట్రోస్కోపిక్ సీజర్స్ అని ఉంటుందండి, దాంతో కట్ చేసేస్తే ఆ 2గా ఉన్న యూట్రస్ సింగిల్ క్యావిటీ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇలాంటి యూట్రైన్ అనామలీస్కి కూడా హిస్ట్రోస్కోపీ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనం సర్విక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేస్తాము. వాస్క్యులారిటీ, బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా మనకు క్లియర్గా తెలిసిపోతుందండి. యాంటీబయాటిక్ అకార్డింగ్లీ మనం యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కానీ లేదా బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది 100% మనకి హిస్ట్రోస్కోపీ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. సో స్కాన్లో పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ కనిపించినప్పుడు లేదా ఇంకా బాగా వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నా, సో వీళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారంటే హెవీ బ్లీడింగ్ రావడము లేదా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో ఇట్లా ప్రెజెంట్ అయిన వాళ్ళకి స్కాన్లో మనకి కొంచెం డౌట్ ఉన్నా కూడా హిస్ట్రోస్కోపీ పోస్ట్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ వాళ్ళలో ఫర్టిలిటీ ఛాన్సెస్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఒక ప్రెగ్నెన్సీతో వెళ్ళే అవకాశం ఉంటుందండి. అండ్ ట్యూబల్ ఓపెనింగ్స్ కూడా నార్మల్గా ఉన్నాయా, మనం ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా 100% చెప్పలేమండి, బికాస్ వీఆర్ సీయింగ్ ట్యూబ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ద యూట్రస్. సో ఓన్లీ ఓపెనింగ్స్ మాత్రం కనబడతాయి. సో ఓపెనింగ్స్ బాగున్నాయా, ఓపెనింగ్స్ మూసుకుపోయి ఉన్నాయా, ఫ్రమ్ ద ఇన్నర్ సైడ్ వీ కెన్ ఆల్సో సీ దట్. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ హిస్ట్రోస్కోపీ. థ్యాంక్ యూ సో మచ్. ఆకలి వేయకముందు నేను రోజు 1 గంటకు తింటాను, 2 గంటలకు తింటాను, లేదంటే 12 తింటాను అని చెప్పేసి ఆ టైం ప్రకారం వెళ్ళకండి. మీ మీ కడుపు అడుగుతుందా, ఇవ్వండి. కడుపు రెడీ లేకముందే మీరు ఫుడ్ వేసి దాని మీద లోడ్ వేయకుండా చూసుకోండి, దాని మీద లోడ్ వేయకండి. సో ఇవన్నీ చేస్తూ మీరు మన అక్యుప్రెషర్ టిప్పు ఫాలో అవ్వచ్చు. ఇది పైదా థెరపీ టెక్నిక్. పైదా అంటే ఏంటి? క్లాప్.